తెలంగాణలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు అయితే నేటితోటైతే కంప్లీట్ అయిపోయినాయి. ఈ 3 విడతల్లో జరిగిన తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా 3 విడతల్లో పోటీ చేసింది. 3 విడతల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతి చోట తన సత్తానైతే చాటుకున్నది. మన అందరికీ తెలుసు జనసేన పార్టీ ఎక్కడుందని చాలామంది మాట్లాడారు. మొన్నటిదాకా కాంగ్రెస్ నాయకులు అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఏ రకంగా విమర్శలు చేసినో మనం చూసినాం. అయితే జనసేన పార్టీ ఏ విధంగా ఈ 3వ విడతలో తన ప్రభావాన్ని చాటుకుంది, ఎక్కడెక్కడ జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచిరు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అదేవిధంగా మన అందరికీ తెలుసు జనసేన పార్టీ ఒక సర్పంచ్ అభ్యర్థితో పాటు కొంతమంది ఉప సర్పంచ్ అభ్యర్థులను, అదేవిధంగా చాలా చోట్ల వార్డు మెంబర్లను కూడా మొదటి 2 విడతల్లో అయితే గెలుచుకున్నారు. అదే 3వ విడతలో ఎంతమంది గెలిచారు, ఎంతమంది సర్పంచ్లు అయ్యారు, ఎంతమంది ఉప సర్పంచ్లు అయ్యారు, లేదంటే ఎంతమంది వార్డు మెంబర్లు అయ్యారు అనే విషయాన్ని మనం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. చలో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి అవ్వండి. నచ్చితే మాత్రం మీ విలువైన కామెంట్ని తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ 3వ విడత సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీ మరొకసారి తన సత్తానైతే చాటుకుంది. చాలా చోట మరికొంతమంది వార్డ్ మెంబర్లను అయితే జనసేన పార్టీ గెలుచుకుంది. ముఖ్యంగా ముందుగా మనం మాట్లాడుకుంటే వైరా నియోజకవర్గం లింగన్నపేట గ్రామ పంచాయతీ నుంచి భార్గవి గారు అయితే 4వ వార్డు మెంబర్గానైతే గెలుపొందడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మర్రిబాయి గ్రామ పంచాయతీ నుంచి 2వ వార్డు మెంబర్గా జనసేన పార్టీ బలపరిచినటువంటి మేఘావత్ రాజు నాయక్ అయితే తన విజయాన్ని నమోదు చేసిండు వార్డు మెంబర్గా నల్గొండ జిల్లా నుంచి. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని తాటిపర్తి గ్రామ పంచాయతీ నుంచి 2వ వార్డు మెంబర్గా జనసేన పార్టీ బలపరిచినటువంటి లక్ష్మీనారాయణ కూడా జనసేన పార్టీ తరఫున వార్డు మెంబర్గా జయకేతనం ఎగిరేసిండ్రు. వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ తరఫున వర్క్ చేస్తున్న వాళ్ళు, జన సైనికులు వీళ్ళు. అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకి వెళితే అక్కడ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బారగుడు గ్రామ పంచాయతీ నుంచి 4వ వార్డు మెంబర్గానైతే గారైతే విజయాన్ని సాధించారు. బారగుడ గ్రామ పంచాయతీ నుంచి వెంకటేష్ గారు 4వ వార్డు మెంబర్గా జనసేన పార్టీ తరఫున జయకేతనం ఎగరేసిండు. మరొక వైపు జగిత్యాల జిల్లాకి వెళ్తే జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం కమలాపురం గ్రామం 2వ వార్డు మెంబర్గా జనసేన పార్టీకి చెందినటువంటి ఓడేటి కర్ణాకర్ గారు అయితే విజయాన్ని నమోదు చేశారు. మనం ఇక్కడ చూసుకుంటే అటు నల్గొండకి వెళ్ళినా, ఇటు మహబూబ్ నగర్కి వెళ్ళినా, అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకి వెళ్ళినా, జగిత్యాల ధర్మపురికి వెళ్ళినా వాళ్ళు పోటీ చేసిన చోట తన యొక్క వార్డు మెంబర్గా కూడా జన సైనికులు అయితే జయకేతనం ఎగిరేసారు. నిజంగా జనసేన పార్టీ తరఫున పోటీ చేసి గెలవడం అనేది శుభ పరిణామం. చాలా చోట్ల అభ్యర్థులు అయితే నిలబడ్డారు. అయితే చాలా చోట్ల అభ్యర్థులు కొన్ని చోట్ల విఫలమైనప్పటికీ వార్డు మెంబర్గా మాత్రం విజయాన్ని అందుకున్నారు. చాలా చోట్ల ఉప సర్పంచులు అయ్యారు, మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనందరం ఇక్కడ ఒక ఆలోచన చేయాలి. జనసేన పార్టీ ఫస్ట్ టైం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ స్థాయిలో కూడా పోటీ చేయడం అనేది జనసేన పార్టీ గురించి జనాల్లో చర్చ జరిగే విధంగా చేశారు. ముఖ్యంగా జనసేన పార్టీ ఎక్కడుంది అని మాట్లాడే వాళ్ళకు జనసేన పార్టీ తరఫున పోటీ చేసి దాదాపుగా మొదటి విడత, 2వ విడత, 3వ విడత 3 విడతల్లో కూడా చాలా మంది వార్డు మెంబర్లను గెలుచుకొని జనసేన పార్టీ సత్తానైతే చాటి చెప్పారు. నిజంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. జనసేన పార్టీ ఎక్కడుంది అనే వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే గ్రామ స్థాయిలో కూడా పోటీ చేయడానికి జన సైనికులు, తెలంగాణ బిడ్డలు పోటీ చేసి గెలవడం అనేది నిజంగా ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన యొక్క వ్యక్తిత్వం చూసి తెలంగాణ పల్లెల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన జెండా పట్టుకొని సగర్వంగా నిలబడ్డారు. అంటే అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ గెలిస్తే ఆయన ఒక దృష్టి పెట్టి మంచి పనులు చేయిస్తాడు అని చెప్పి ప్రజల్లో ఒక నమ్మకాన్ని, భరోసాని కల్పిస్తూ పోటీ చేసి గెలిచి నిజంగా ఆ ఊర్లో జనసేన గురించి చర్చ జరిగే విధంగా ఓడిపోయిన చోట కూడా ఆ సర్పంచ్ అభ్యర్థిగా చాలామంది పోటీ చేశారు. వాళ్ళు కూడా ఆ యొక్క గ్రామంలో జనసేన పార్టీ గురించి చర్చ జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి, పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ గురించి మాట్లాడుకునేలాగానైతే చేశారు. నిజంగా ప్రజల్లోకి అయితే జనసేన పార్టీకి సంబంధించిన సమాచారము, జనసేన పార్టీ కూడా
కూడా రానున్న రోజుల్లో బలంగా పోటీ చేయబోతున్నట్టుగా సంకేతాన్ని అయితే ఈ యొక్క జనసేన పార్టీ ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిరో ఆ పోటీ చేసిన అభ్యర్థులు అయితే జనాల్లోకి జనసేన పార్టీని తీసుకెళ్లిరు. ఇక తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణలో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన స్టాండ్ తీసుకోబోతున్నారు, తెలంగాణలో అసలు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన అభ్యర్థుల గురించి ఏ విధంగా మాట్లాడబోతున్నారు, జనసేన పార్టీ ఏ విధమైన సమాచారాన్ని జనాలకు ఇవ్వబోతుంది, జనసేన పార్టీ రానున్న ఎన్నికలకు దృష్టిలో పెట్టుకొని ఇంకా జనసేన పార్టీ బలోపేతం దిశగా తెలంగాణలో అడుగులు వేస్తుందా లేదా అనేది జనసేన పార్టీ రానున్న రోజుల్లో వాళ్ళు తీసుకునే కార్యాచరణ బట్టి మనకు అర్థమవుతుంది. మొత్తానికి జనసేన పార్టీ తెలంగాణ గడ్డ మీద చాలా చోట్ల వార్డు మెంబర్లను గెలిచి జయకేతనాన్ని ఎగరవేసింది. జనసేన పార్టీ అంటే ఎక్కడికైనా పవన్ కళ్యాణ్ గారి ఫోటో పట్టుకొనైనా సరే నిలబడి కలబడి గెలిచే సత్తా ఉంది అని చెప్పి జన సైనికులు తెలంగాణ వ్యాప్తంగా నిరూపించారు. నిజంగా జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేసి వార్డు మెంబర్ని గెలుచుకోవడం ఆ పార్టీకి అయితే ఒక శుభ సూచకం. రానున్న రోజులలో మరింత ముందుకు పోవడానికి ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు జనసేన పార్టీకి ఖచ్చితంగా బలంగా సహకరిస్తాయని మనకు స్పష్టంగా కనబడుతుంది, అనిపిస్తుంది కూడా. అక్కడ ఆ వాతావరణం చూస్తుంటే జన సైనికులు ఎక్కడ తగ్గకుండా వెనకడుగు వేయకుండా జనసేన జెండా వేసుకొని వెళ్ళి మరి వార్డు మెంబర్లుగా గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా వాళ్ళు అడుగు వేసిన విధానం చూస్తే మనకు జనసేన పార్టీ రానున్న రోజుల్లో ఇంకెంత బలంగా ముందుకు పోతుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.